యూరియా రైతులకే కావాలి. రైతులని అబ్బో ప్రజల పండుగ రైతు పండుగ చేద్దాం. యాపు యాతన ఇక మొదలట. నేటి నుంచే యూరియా బుకింగ్ అట. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్న బుకింగ్ విధానం. ఇకపై యాప్లో బుక్ చేసుకుంటేనే బస్తాల పంపిణీ అట. 24 గంటల్లో బస్తాలు తీసుకోకుంటే ఐడి క్యాన్సిల్ అవుతాడ. యాప్పై రైతులకు అవగాహన కల్పించిన ప్రభుత్వం అట. ఏఈఓలు డీలర్లపై భారం పడేసిన ఉన్నతాధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్న అన్నదాత. నిరక్షరాస్యులైన రైతులు ఎటు పోవాలంటూ ప్రశ్నలు వేస్తున్నట. యూరియా కేటాయింపునకు 10,000 లంచం. ఏసీబీ చిక్కిన డిఓఏ. లంచాలు తింటారు ఇక యూరియా బత్తాలకు కూడా. సో దయచేసి మీరు కొంచెం ఆలోచించి పనిచేయరి. రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఆపు గీపు ఎవ్వరికి తెలియదు రైతులకు. రైతు లైన్ నిలబడ్డామా, పొదుకులు ఇలా పని కొట్టుకున్నామా, 2 బస్తాలు తెచ్చుకున్నామా, పొలంలో చల్లుకున్నామా, పంట పండిదా, ఇదే నువ్వు యాప్ పెట్టి బొంగు భోజనం అన్నీ ఏమని కూడా నడు. ఇప్పుడు ఆ సీసీఐ కూడా తీసుకొచ్చారు, ఎంత బాధపడరు పత్తి రైతులు. ఇప్పుడు ఇదోటి, రేపో మాప మళ్ళీ వరికి మీరు బస్తాలు వేసేదగాక, మీరు బస్తాలు ఇచ్చి రైతులు సభ చెప్పేసేదాకా మీరు ఇవన్నీ కథలు పడతారు. ఓపెన్ సీక్రెట్ అది. ఇగో మళ్ళీ ఇదే వార్త ఈయన కూడా రాసిండే. ఒక్క నిమిషం, ఈయన రాసిండు. యాప్తో యాతన పడుతున్నాడు. యూరియా కావాలంటే యాప్లో బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేయకపోతే ఎరువులు రానట్టే. బుక్ చేసుకున్న 24 గంటల్లోనే తీసుకోవాలి, లేదంటే మళ్ళీ 15 రోజులు ఆగాల్సిందే. 24 గంటలు తీసుకోవాలి అంతే. తీసుకోకపోతే మళ్ళీ 15 రోజులు ఆగాలి. యాప్లో భూమి వివరాలు పెట్టాల్సిందే అట. ఎకరానికి 2 బస్తాలు, మక్కకు 3 బస్తాలు. ఇప్పుడు వరి పంట వంటి తోటి ఎకరానికి 2 బస్తాలు మనకి పక్కకు కూడా అనదు. వారు 2 సార్లు కాదు 3 సార్లు కూడా ఎత్తాడు. పంట పండాలంటే ఇప్పుడు మొత్తం కెమికలే కదనే, తెలియదు సేంద్రియ వ్యవసాయం అన్న. ఈయన 2 బత్తాలు వేయాలి, 3 బత్తాలు అంటే ఎట్లా? నువ్వు వ్యవసాయం చేసి తెలుస్తుంది. మీ నాయన పోలీస్ పట్టేలు, మీ తాత పోలీస్ పట్టేలు, మాకు తెలియదుగా మన సోచి. నీ పోలీస్ పట్టేలం కాదుగా, మాకేమో రైతుల బాధ తెలుసు కదా. ఒకేసారి కాకుండా విడుదల వారీగా ఎరువులేయాలట. ఇక వింత నిబంధనలతో విసిగిపోతున్న రైతులట. మరి నాయన ఎంత వద్దు నాయన, మా వల్ల కాదు, మీ సన్నాసురం, మేము బస్తాలు ఇవ్వలేము, సాపుగానే చెప్పు అట్లన్నా ముదాసం గారు. మరి ఎందుకు ఈ పంచాయతీ చెదగానప్పుడు? అది ఒక ముచ్చట. ఇంకేం రాసిండు? బీఆర్ఎస్ సర్పంచులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటుర్రు. కాంగ్రెస్ 50% సర్పంచ్ సీట్లు కూడా గెలుచుకోలేదు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు ఇది నిదర్శనం. సిగ్గు లేకుండా ఫుడ్ పాయిజన్ జరగలేదు అంటుంది. ఇది మాత్రం కట్టాయి. ఫుడ్ పాయిజన్ జరగలేదని ఎవడనంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వాడు సిగ్గు తప్పినోడే. వాడు ఎవడన్నా కానీ, ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ. సిగ్గుంటే అంటారా? సిగ్గుంటే అంటారా? 2 ఏళ్ల పాలనలోని ప్రజలు విసుగు చెందారు. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈయన కామెంట్ చేస్తాడు. ఈయనేమంటాడు? 1000కి పైగా సర్పంచులు గెలిచినాం. బీజేపీ గెలిచిన సర్పంచులు కాంగ్రెస్ సర్పంచులుగా రేవంత్ ప్రచారం. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమే. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదు. ఆ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. వీళ్ళేమో మాకు 1000 వచ్చినాయి అంటారు, వీళ్ళేమో మాకు వచ్చినాయి తగ్గించారు అంటారు. ఫైనల్ గా ఈ 2 తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకొని 8,337 వచ్చినాయి. మాకు 66% వచ్చింది. సిగ్గు లేకుండా చెప్పుకుంటాను అట్లా. సో మంది పుట్టిన పిల్లలు మన పిల్లలు అని చెప్పొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.